విశ్వాసం ఉంచిన తర్వాత వాక్యాన్ని చదువుతుంటే ఆ అనుభవంలో ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే, అప్పుడు రక్షణ అంటే ఏంటి, అసలు రక్షణ ఎందుకు పొందాలి, ఎప్పుడు పొందాలి, ఎలా పొందాలి అని ఈ జ్ఞానం నీకు వస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా, రక్షణ జ్ఞానం పొందుకొని రక్షణ పొందుతావు. ఇప్పుడు తిమోతి ఒకటి విశ్వాసం ఇచ్చిన వాడు, రెండవది రక్షణ జ్ఞానాన్ని తెలుసుకొని రక్షణ పొందిన వాడై లేఖనాలు పరిశుద్ధంగా శక్తిగల లేఖనాలు బాల్యము నుండే ఎరుగుదువు అంట. అక్కడ మాట ఉంది కదా, ఏమన్నాడంటే బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఏం ఎరుగుదుడు తిమోతి? పరిశుద్ధ లేఖనాలు ఎరుగుదురు. చాలామంది ఏం ఎరుగుదురు అంటే పలానా ప్రాంతంలో ఏం జరుగుతాయో అవి ఎరుగుదురు. పలానా వారికి పిల్లలకి ఇప్పుడు ఏం ఎరుగుతుంది అంటే ఎక్కడ ఏం జరుగుతాయో, లేకపోతే ఎక్కడ ఏం ప్రాంతంలో, లేకపోతే తల్లిదండ్రులకు కూడా పెద్దవాళ్ళకు కూడా మనకు రావు. సెల్ ఫోన్లు ఇప్పుడు బాగా ఆపరేట్ చేస్తారు. అంటే ఎక్కడ ఏ విషయాలు కదా వాళ్ళకి, ఎక్కడ ఏ విషయాలు, ఈ విషయాలు బాగా ఎరుగుతున్నాడు పిల్లలు. అంటే తల్లిదండ్రులకు తెలియని కూడా ఎవరికి తెలుస్తుంది ఈ దినాల్లో? పిల్లలకు తెలిసిపోతున్నాయి. అందుకే మనకంటే ఫాస్ట్గా ఉన్నారు, సూపర్గా ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు. ఈ దినాల్లో తల్లిదండ్రులకే తెలియట్లేదు కానీ పిల్లలకు తెలిసిపోతుంది. ఏమి? లోకం తెలిసిపోతుంది. ప్రపంచంలో అనేక విషయాలు తెలుస్తున్నాయి. మరి దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి అంటే నో. అంటే దేవుని వాక్యం ఎట్లా ఉంటున్నారు? జీరోగా ఉంటున్నారు. లోక విషయాలు హీరోలుగా ఉంటున్నారు. లోకంలో హీరోలాగా ఉంటున్నారు, హీరోయిన్ లాగా ఉంటున్నారు. కానీ దేవుల్లో చూస్తేనేమో జీరోలాగా తయారవుతున్నారు కదా. తిమోతి లోక విషయాలు కాదు, స్పిరిచువల్ ఆధ్యాత్మిక విషయంలో ఒక హీరోలాగా ఉన్నాడు ఆత్మీయంగా. అందుకే లేఖనాలు ఎరిగినవాడు అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన రక్షణార్థమైన జ్ఞానం కూర్చున్న లేఖనాలను, శక్తిగల లేఖనాలు బాల్యం నుంచే నీవు ఎరుగుదు. అంటే అర్థం ఏంటి? నీకు తెలుసు, నువ్వు బాగా తెలుసుకున్నావు, నీకు ఎరుగుదువు, నువ్వు నేర్చుకున్నావు కదా. చూడండి అక్కడ ఆ మాట, ఇంకో మాట అంటే ఎరుగుదువు నీవు నేర్చుకొని. తిమోతి ఏం చేస్తున్నట్ట? నేర్చుకుంటున్నాడు తిమోతి. వాక్యాన్ని నేర్చుకున్నాం. ఆయన డైరెక్ట్గా శిష్యుడు కాల. ఇది నేర్చుకోవడం చాలామందికి ఇష్టపడతారు కదండి. నేర్చుకోవాలి. మనం ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభు పాదాలతో నేర్చుకోవాలి. తిమోతి ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా నేర్చుకున్నాడు. చిన్నప్పుడు తల్లి దగ్గర నేర్చుకున్నాడు. తర్వాత ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? పెద్దవాడిన తర్వాత అపోస్తలుడైన పౌలు దగ్గర నేర్చుకున్నాడు. అర్థమవుతుందా? దేవుని ఆత్మ ద్వారా ప్రభు పాదాల యొద్ద ప్రార్థనలో, రెండవది తల్లి నేర్పుతుంటే తల్లి దగ్గర, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు దగ్గర నేర్చుకున్నాడు తిమోతి. ఈ మధ్య దైవజనులు కూడా చెప్పారు, బైబిల్ టీచర్స్ కూడా ఏం చెప్పారు తెలుసా? తిమోతి పౌలు గారి దగ్గర నేర్చుకున్నాను చెప్పారు. ఆయన చెప్పిన ఆయన ఎవరు తెలుసా? మంచి బైబిల్ టీచర్, అనుభవ జ్ఞానం దైవజనుడు ఆయన చెప్పిన మాట. అంటే ఒక మంచి దైవ సేవకుడు ఉండాలి. ఒక దైవ సేవకుడి దగ్గర నేర్చుకున్నాడని ఆ బైబిల్ టీచర్ దైవజన్ చెప్తూ వచ్చినాడు. అది వాస్తవం ఇక్కడ. అంటే దైవజన్ ఈ దినాల్లో చాలామంది సంఘాల్లో దేవుని సేవకులు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది ఎట్లా ఉన్నారంటే, దేవుని సేవకులు లేకపోతే బాగుంటుంది, మాకు బాగా ప్రేడంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల మనం చూస్తే ఎంత పరిస్థితి ఎట్లా తయారవుతున్నారంటే, వాళ్ళే బోధించుకుంటారంట, వాళ్ళే తింటారంట, వాళ్ళు తయారు చేసుకుంటూ వాళ్ళు తింటారంట. ఇంకంతే, వాళ్ళకి వేరేం అవసరం లేదు. సంఘాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు తయారవుతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు అనబడే వాటిలో ఒక దైవజన్ చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఆ దైవజన్ చెప్పి పెద్ద పెద్ద సంఘాలు అనబడే వాటిలో ఆత్మీయత చాలా సల్లారిపోయింది. ఆ దైవజన్ చెప్తే, ఆయన బైబిల్ టీచర్, ఆయన మంచి వాక్య పరిజ్ఞానం గలవాడు, దైవ సేవకులకి వాక్యం నేర్పుతాడు ఆయన. ఆయన చెప్పే మాట ఏంటంటే, పెద్ద పెద్ద సంఘాల్లో గొడవలు, అల్లరి, పోట్లాట్లు, లేకపోతే లోక సంబంధమైన ఆచారాలు, మర్యాదలు సంఘాల్లో తీసుకొచ్చి, లేకపోతే ఎప్పుడు దీవెనలు, ఆశీర్వాదం ఇవే చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందాలి, ఎలా ఆత్మీయంగా ఎదగాలి, ఎలా దేవుని కొరకు కష్టపడాలి, ఎలా శ్రమ పడాలి, ఎలాగ ఆత్మీయంగా మెరుగుపరచబడాలి, దేవుని కొరకు ఉపయోగపడాలో ఈ విషయాలు ఉండవు పెద్ద పెద్ద సంఘాల్లో. మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా బోధలు, ఆశీర్వాదాలు పైకి విషయాలు వస్తుంటాయి. చాలా చోట్ల అలాంటి పరిస్థితి. ఇది నా విశ్వాసం ఎట్లా తయారవుతున్నారంటే, వాళ్ళు దేవుని నేర్చుకోవడానికి ఇష్టపడతల్లా, ప్రభుపాదం నేర్చుకున్నారు. నేను ఒక దైవజన్ ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ ఈ దినాల్లో గద్దిస్తే కోప్పడితే వాళ్ళు మందిరం అనుకుంటున్నారు, అందుకోసమే కోప్పడకుండా చెప్పాలి వాక్య దినాల్లో, గద్దించకుండా చెప్పాలి. కానీ అట్లా లేదు బైబిల్లో ఆయన ఆత్మావేశంతో పౌలు గారు చెప్పారు, తిమోతి నువ్వు దైవజన్ సిద్ధపడి నువ్వు ఆత్మావేశంతో దేవుని ఆత్మతో కూడిన లేఖనాలు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము కదండి. అలాంటి పరిస్థితులు అయితే అలాగే వాక్యం చెప్పే విషయం యేసుప్రభువు వారు కూడా అధికారపూర్వంగా వాక్యం బోధించాడు. శిష్యుల్లాగా ఆయన శాస్త్రులాగా పరిసయ్యుల్లాగా బోధించలేదు కదా. ఆయన బోధ అధికారంతో కూడిన బోధగా ఉంది. ఇది నాలో బోధలు రకరకాల బోధలు చేస్తున్నాయి, కానీ వాక్యాన్ని ఆత్మీయంగా బలపరిచే బోధలు లేవు, హెచ్చరించే బోధలు లేవు. అందుకే ఇప్పుడు దినాలు చాలామంది దేవుని సేవకులు ఏమనుకుంటారో తెలుసండి,
అంటే మేము సేవకులు కలిసినప్పుడు అనుకుంటారు, ఈ దినాల్లో ఎక్కువ ఎస్తటికి చెప్పొద్దు, ఒక దేవుని సాహసులు అయితే మాకు సలహా కూడా ఏంటంటే ఆశీర్వాదం గురించే చెప్తే మంచిది అంటున్నాడు ఈ దినాల్లో. ఏం గురించి చెప్పాలంట? ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదం తప్పని కాదు, అవి దేవుడిచ్చే ఓకే, కానీ సెకండరీ. ఆశీర్వాదం గురించి చెప్తే చాలని. ఇప్పుడు మనం చూస్తే అలాగ ప్రాంతాల్లో మనము ఎన్నో చోట్ల ఎన్నో పరిస్థితులు గుండా ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలని మనం కాదు కానీ, ఇక్కడ మనం తిమోతి జీవితం ద్వారా మనం ఎందుకు మంచి శిష్యుడయ్యాడంటే, సరియైన వాక్యాన్ని బాగా నేర్చుకున్నాడు. రక్షణార్థమైన వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు.